ఇరాన్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతమవుతున్నాయి. అంతే పందాలో ఇరాన్ గవర్నమెంట్ కూడా ఆ నిరసనల్ని తొక్కేస్తుంది. వేల కొద్దీ నిరసనకారులు ఇరాన్లో చనిపోతున్నారని అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. ముఖ్యంగా మానవ హక్కుల సంస్థలు అక్కడ స్టడీ చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీని డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రవర్తన కూడా చాలా తప్పని, ఆయన దురహంకారంతో ప్రవర్తిస్తున్నారని, దానివల్ల చాలా మంది చనిపోతున్నారని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రోద్బలంతోనే ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయని, అమెరికా కావాలనే ఇరాన్లో అలజడి సృష్టిస్తుందని ఆయతుల్లా ఖొమైనీ ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన అమెరికా పైన నేపం వేస్తున్నారు. ఇకపోతే ఇరాన్లో యుద్ధమా దౌత్యమా, ఏం జరగబోతోంది? యుద్ధం జరగబోతోందా, దౌత్యం గెలుస్తుందా? దీని మీదే ప్రపంచవ్యాప్తంగా చర్చ అంతా. ఇరాన్ యొక్క కొత్త సంవత్సరం నవరోజ్ పండుగ కూడా త్వరలో ఉంది కాబట్టి అక్కడ చాలా గ్లూమీ సిచ్యువేషన్, నిరాశ నిస్పృహ ఉన్నాయి. చాలా వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, షాప్స్ అన్ని మూసేస్తున్నాయి. నవరోజ్ ఫెస్టివల్ కళ అనేది అక్కడ కనిపించట్లేదు. ఇరాన్ రాజధాని తెహరాన్లో ఒక నెల క్రితం ఆర్థిక కష్టాలకు సంబంధించి ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. అవి ఉధృతమయ్యి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టులుగా అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇరాన్లో ఆ ప్రభుత్వం యొక్క మూలాలే కదిలే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇదంతా ఓ పక్కన జరుగుతుంటే మరో పక్క ఇరాన్కి సంబంధించి 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో, అంతకుముందున పెహ్లవీ డైనస్టీ యొక్క ప్రిన్స్ ఎవరైతే అబ్రాడ్ లో ఉన్నారో ఆయన ప్రజలందరినీ రోడ్ల మీదకి వచ్చేయమని, ప్రొటెస్టులు చేయమని, తాను వచ్చి కాపాడుతానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బయట నుంచి అబ్రాడ్ నుంచి చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇరాన్ ప్రజలపైన దాడులు జరుగుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని దుయ్యబట్టారు. అక్కడ కొనసాగుతున్న హింసకు ఆయతుల్లా అలీ ఖొమైనీ కారణం అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇంతమంది ఇరానియన్ ప్రజల యొక్క ప్రాణాలు బలి తీసుకున్న ఆయతుల్లా అలీ ఖొమైనీ సుప్రీం లీడర్గా కంటిన్యూ అవటం అనేది తప్పని చెప్పి అతను వెంటనే దిగిపోవాలని, అతని నాయకత్వం ఆగిపోవాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. సో ఈ దిశగా భవిష్యత్తులో ఇరాన్ పైన అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? యుద్ధమా దౌత్యమా? మరి వేచి చూడాలి.